మరి మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు చంద్రిక అండి. చంద్రిక గారు, మీ పేరు బాగుందండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మూసాపేట నుంచి వచ్చానండి. మూసాపేట నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నందిని మేడం. నందిని. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖైరతాబాద్. ఖైరతాబాద్ నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాక పరిచయం అయింది. ఓకే, మరి మీ ఇద్దరి మధ్యలో వంటల పోటీ. ఓకే, మరి ఇద్దరిట్లో ఎవరి ముందు వంట చేస్తారు? నేను ముందు చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు నందిని గారు? గోరు చిక్కుడు శనగపప్పు ఇగురు. గోరు చిక్కుడు శనగపప్పు ఇగురు. ఓకే, మరి గోరు చిక్కుడు శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరు చిక్కుడు శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరు చిక్కుడు ½ కిలో, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నువ్వులు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా అర టీ స్పూను, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి అర టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ. ఓకే, కొంచెం ఇవి ఆనియన్స్ వేగాలండి. ఉల్లిపాయలు వేగితే బాగుంటుంది. వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఓకే, పసుపు వేద్దామండి. ఇందులో పసుపు అందులో వేసి. ఓకే, సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొద్దిగా వేగనివ్వండి. ఓకే, ఉల్లిపాయ వేగా కదండి. నానబెట్టుకున్న ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టారు? ఒక 2 hours నానబెట్టి, ఒక 2 గంటలు నానబెట్టేసుకుంటే శనగపప్పు వేసేసుకోవాలి. లేదు, 2 గంటలు నానబెట్టే టైం లేకపోతే మనం కొంచెం ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు. అలా అయినా పర్లేదు. ఇంకోటి ఇది ఉంది కదండి గోరి చిక్కుడు, ఇది ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టి నేను తీసుకొచ్చాను, ఉడకబెట్టి తీసుకొచ్చాను. ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను కావాలి అంటే రైస్ ఉడికిపోతుంది కదా. అంటే ఉడకబెట్టి చేస్తే తొందరగా మనకి. లేదు, తొందరగా అవ్వాలని చెప్పేసి ఉడికించారు. అది లేకపోతే నార్మల్ వేసినా ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. ఓకే, ఇలా ఉప్పు ఏమన్నా వేసి ఉడికి? ఏమీ లేదండి, ఓన్లీ ఉత్త గోరు చిక్కుడు వేసేయాలి. మొత్తం వేసేయండి. సో అది నానబెట్టి ఇది కూడా ఉడికిందే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఓకే, ఇందులో కారం వేసుకున్నా. ఓకే, ఇది కావాలంటే పచ్చిమిరపకాయల కారంతో కూడా చేసుకోవచ్చు. ఎర్ర కారం అనేది అవాయిడ్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం చపాతీలలో తీసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, ఎందుకంటే పిండి తట్టుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేస్తాం. చపాతీలు తెచ్చారా? చేద్దామండి, చేద్దాం. కర్రీ కదా, కరెక్ట్ గా వేయండి. ఇప్పుడు నేను కరెక్ట్ గా వేసాను. కరెక్ట్ గా వేసాను. ఎవరైనా చపాతీలో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మన ప్రోగ్రామ్ చూస్తారు కదా, వాళ్ళు కొద్దిగా వేసుకోవాలి. ఓకే, వాళ్ళ కోసమనా? సో ఇక్కడ మాత్రం కరెక్ట్ గా తినాలి కాబట్టి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఇందులో మసాలా వేసుకోవాలండి. మసాలా కోసం కావాల్సింది ఇది వచ్చేసి వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు. ఆ 2 కూడా వేయించారా? 3 వేయించేసి పేస్ట్ చేసుకున్నాను. ఓకే, వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఈ 3 వేయించి ఇలా పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పేస్ట్ వేసేద్దాం. అందులో పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, కొద్దిగా గరం మసాలా. ఓకే, ధనియాల పొడి, గరం మసాలా. ఇంత మసాలా వేసి వండుకోవాలా ఈ కూర? అలా అయితే బాగుంటుంది అంటారు? చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం పోసేసి కాసేపు పెట్టేద్దామండి, మూత పెట్టేద్దాం. కొద్దిగా దగ్గరకు వచ్చిన వేస్తారా మీరు? వేసేస్తాను. సో ఈ మిగతా మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ గోరు చిక్కుడుకి శనగపప్పుకి సరిపోయి కర్రీ రెడీ. ఓకే, కొంచెం సిమ్ చేసేసి పెట్టేసేయండి. కొంచెం 2 minutes అయితే సరిపోతుంది. మనకి అవన్నీ ఉడికినవే కదా, ఎక్కువ టైం పట్టుతుంది అన్నమాట. ఓకే,
నందిని గారు చెప్పండి. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు ఒక పాప ఒక బాబు అండి. ఒక పాప ఒక బాబు. ఓకే, ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇద్దరు 10th క్లాస్ అండి. ఇద్దరు 10th క్లాస్. ట్విన్స్ అండి. ఓ, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ట్విన్స్ ఒకేలా ఉంటారా? వేరు వేరుగా ఉంటారు. వేరువేరుగానే చాలా వేరుగా ఉంటారు. ఓకే, అమ్మాయి అబ్బాయి కదా, కంపల్సరీ సెపరేట్ గానే ఉంటారు. సపరేట్, చాలా సపరేట్, అసలు పోలికలు ఉండవు. ఓ, ఇద్దరు ట్విన్స్ అన్నమాట ఒకేసారి. ఇలాంటివన్నీ ఇంకా రెగ్యులర్ గా ట్రై చేస్తాను. మా బాబుకు చాలా ఇష్టం అండి గోరుచిక్కుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా మార్కెట్ లో కనిపిస్తే ఫస్ట్ తీసుకోమని చెప్తాడు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చెప్తాను మా బాబుకి కూడా, మేడం కి కూడా ఇష్టం చాలా అని చెప్పి. రెడీ అయిపోయింది, వాసన వస్తుంది. మనకంతా ఇలా వచ్చేసింది కదా, ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు కర్రీ రెడీ అయింది. వాటర్ అంతా పోయేసి ఈ మసాలా కూడా అంత నీట్ గా దీన్ని పట్టేసుకుంది. అవును, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, స్టాప్ చేసేనా? ఆఫ్ చేసి అక్కడ గరిటెలు తీసుకోండి. ఉడిపెట్టి పెట్టాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ రోజుల్లో ఎవరికండి ఇంతసేపు బేగిన దాకా ఉండి చేసి అవన్నీ చేయలేరు కదా. ఇలా ఫాస్ట్ అయిపోవాలంటే లేదండి, నేను జాబ్ చేసేదాన్ని, రీసెంట్ గా మానేసాను అన్నమాట. పిల్లల పాప వాళ్ళకి వాళ్ళైతే ఉడికించి చేసేసుకోండి, లేదా ఇంట్లోనే ఉన్నారంటే హ్యాపీగా టీవీ చూసి ఇలా వేసి టీవీ చూస్తూ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే మేడం, ఉడికించి వేసిన దానికి ఒక టేస్ట్, వేసిన దానికి ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే, రెడీ రెడీ అయిపోయింది. ఇంటికి స్టే ఒక చేసిన రుచి అని ఉందా? అభిరుచి అండి, మీ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా నైట్ పెట్టుకున్నాను. వావ్, అభిరుచి అని చక్కగా రాసుకొని వచ్చారా? సో ఈ కూర ఎంత రుచిగా ఉండొచ్చు. ఓకే, రెడీ అండి? రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు తయారు చేయు విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు రెడీ.